నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు సుప్రీం కోర్టులో భారీ ఊరట. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సుప్రీంకోర్టు పెన్షన్ విషయంలో విశ్రాంత ఉద్యోగులకు భారీ ఊరటైతే కల్పించింది. ఆన్లైన్ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి పెన్షన్ విషయంలో వారికి మానవీయ దృక్పథంతో పెద్ద ఊరట లభించింది. కోర్టు అరాకొర పెన్షన్ అందిస్తున్న పరిస్థితిని తీవ్రంగా విమర్శించింది. పెన్షనర్లకు సరిపడా పెన్షన్ అందేలాగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పెన్షన్ సమస్యలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ కేసులో విచారణకు వచ్చిందన్నమాట. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులలో కొందరు కేవలం 10,000 నుంచి 15,000 మాత్రమే పెన్షన్ అందుకుంటున్న పరిస్థితిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దయనీయ పరిస్థితి అని పేర్కొంటూ అధికారులను చట్టబద్ధమైన విధానాలతో కాకుండా మానవతా దృక్పథంతో ముందుకు వెళ్లాలని అయితే సూచించింది. విభిన్న పెన్షన్ విధానాలపై చర్చ. జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన వారికి నూతన పెన్షన్ విధానం అమలవుతుంది. అదే సమయంలో న్యాయవాదుల నుంచి హైకోర్టు న్యాయవాదులుగా ప్రమోట్ అయిన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. ఈ విభజన కారణంగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి అధిక పెన్షన్ అందుతూ ఉండగా మరికొందరికి చాలా తక్కువ పెన్షన్ మాత్రమే అందుతుంది. వ్యవస్థపై సుప్రీంకోర్టు జరుపుతూ కొన్ని సమస్యల పరిష్కారానికి చట్టపరమైన నియమాలను దాటుకుని మానవీయ దృక్పథంతో ఆలోచించాల్సిన సమయం ఇది అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ స్పందన. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అటార్నీ జనరల్ ఆర్ వెంకటమణి ధర్మాసనానికి అయితే తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి 2025 జనవరి 8 నాటికి చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన తర్వాత ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 8, 2025కు వాయిదా వేసింది. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం పట్ల కోర్టు దృక్పథం. సుప్రీంకోర్టు సూచించినట్లుగా విశ్రాంత ఉద్యోగుల సమస్యలు మానవీయ కోణంతో పరిగణలోకి తీసుకోవడం అవసరం. వృద్ధాప్యంలో ఉన్న విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కావడం సమాజానికి తగిన దృశ్యమేమీ కాదు అని కోర్టు పేర్కొంది. పెన్షనర్లను సమర్థవంతంగా పెన్షన్లు అమలు చేసేందుకు మరియు అన్ని న్యాయమూర్తులకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించింది. మొత్తానికి ఈ నిర్ణయం విశ్రాంత ఉద్యోగుల కోసం అనేక సానుకూల మార్పులకు దారితీయనుంది. పెన్షన్ అనేది పూర్వ సేవకు గౌరవం ఆధారంగా ఉండే ప్రక్రియ. ఈ క్రమంలో కోర్టు తీర్పు సమస్యలను పరిష్కరించడంలో కీలకమైన దశలుగా అయితే నిలవనుంది. ప్రభుత్వం ఈ సందర్భాన్ని ఉపయోగించి సమర్థవంతమైన సమానత్వం కలిగి పెన్షన్ విధానాలను ప్రవేశపెట్టాలని అయితే అందరూ ఆశిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.